మొగలి రేకులు చక్రవాకం ఫేమ్ పవిత్రనాథ్ మరణం తెలుగు టీవీ ఇండస్ట్రీలో విషాదం నింపింది. మొగలి రేకులు మూవీలో దయాపాత్రతో పేరు తెచ్చుకున్న పవిత్రనాథ్ ఇక లేరు అనే విషయాన్ని అభిమానులు సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. చక్రవాకం, మొగలి రేకులు, కృష్ణ తులసి సీరియళ్లు ఆయనకు ఎంతో పేరు తీసుకువచ్చాయి. చిన్న వయసులోనే చనిపోవడంతో ఇండస్ట్రీ వర్గాలు, ఫ్యాన్స్ దిగ్భ్రాంతికి గురవుతున్నారు. నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియా ద్వారా పవిత్రనాథ్ మరణం చెప్పింది. మేఘన పెట్టిన పోస్ట్ ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తోంది. పవి, ఈ బాధని జీర్ణించుకోలేకపోతున్నాం. మా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైన వాడివి. నువ్వు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. నిన్ను చాలా మిస్ అవుతున్నాం. చివరి చూపు కూడా చూడలేదు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఎమోషనల్ పోస్టు పెట్టింది మేఘన. అయితే గుండెపోటుతో చనిపోయాడనే ప్రచారం జరుగుతున్నా పవిత్రనాథ్ మరణానికి స్పష్టమైన కారణాలు తెలియడం లేదు. కొన్నేళ్లుగా పవిత్రనాథ్ పర్సనల్ లైఫ్ పై చాలా వివాదాలు ఉన్నాయి. కొన్నేళ్ల నుంచి పవిత్రనాథ్ భార్య శశిరేఖ అతనిపై ఆరోపణలు చేస్తోంది. పవిత్రనాథ్ కి అమ్మాయిల పిచ్చి ఉందని ఆరోపించింది. తనని బాగా టార్చర్ చేశాడని, తన ముందే వేరే అమ్మాయిలతో తిరిగేవాడని, తనను కొట్టేవాడని గతంలో ఆరోపణలు చేసింది. భార్య ఆరోపణలతో పవిత్ర వ్యవహారం అప్పట్లో వైరల్ అయింది. దీంతో అతనికి అవకాశాలు కూడా తగ్గాయని తెలుస్తోంది. దీంతో మందుకు బాగా బానిస అయ్యాడని, ఎప్పుడూ డిప్రెషన్ లో కనిపించేవాడని, ఆ అలవాట్లు బాధలతో పవిత్రనాథ్ కు ఆరోగ్య సమస్యలు వచ్చాయా, అవే ప్రాణం తీశాయా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.